హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ అండి. ఇక్కడ మనకు అసెంబ్లీలో కీలక ప్రకటన పెండింగ్ డిఏల పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుందా, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి, ఆల్ అనే ట్యాప్ చేయండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే ప్రభుత్వం వచ్చిన వెంటనే అందిస్తుంటానండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం చేరుతుంది. అదేవిధంగా అందరూ కూడా తోటి మిత్రులకు ట్విట్టర్, టెలిగ్రామ్, ఫేస్బుక్ గ్రూపుల్లో అందరిలో కూడా ఎంప్లాయీస్ గ్రూప్లో షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనకు టాప్లోకి వెళ్ళిపోదామండి డైరెక్ట్. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి త్వరలోనే పెండింగ్ డిఏలు కూడా విడుదల చేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. జీపీఎఫ్ ఇతర బిల్లులు కలిపి దాదాపు 40,000 కోట్ల పెండింగ్లు అయితే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో 10 నుంచి 15 తేదీల వరకే మనకు ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు వచ్చేవి కాదని, ఇప్పుడు తాము 1వ తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పేదల్లో అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అన్నారన్నమాట. గత ప్రభుత్వం అమల్లో తెచ్చిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేశామని, దీనికి ఇప్పటికే గుర్తించిన 496 మంది లబ్ధిదారులకు 3 లక్షల బదులుగా 5 లక్షల రూపాయలు కూడా మంజూరు చేస్తామని ఆయన వెల్లడించడం జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే ఉద్యోగులకు సంబంధించి త్వరలోనే పెండింగ్ డిఏలు, దాంతోపాటు జీపీఎఫ్ ఇతర బిల్లులు కలిపి దాదాపు 40,000 కోట్ల రూపాయలు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయట. సో ఈ రకంగా ఉద్యోగులకు సంబంధించి అసెంబ్లీలో ఎలాంటి కీలక ప్రకటన చేయబోతున్నారు డిఏల పైన. సో ప్రస్తుతానికైతే ఉన్నటువంటి సమాచారం, ఈ అసెంబ్లీ సెషన్ ముగిసేలోపు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని మరి రాష్ట్రంలో మరి ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలందరూ సంక్షేమానికి సంబంధించి ఉత్కంఠగా నెలకొంది. ఇప్పటికే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది.